హలో ఆల్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో హీరో ఎక్స్‌పల్స్ 210 4V మోడల్ యొక్క డీటెయిల్స్ మాట్లాడుకోబోతున్నాము. మనకి రీసెంట్‌గా లాంచ్ అయిపోయింది భారత్ మొబిలిటీ ఎక్స్‌పో షోలో. ఈ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ప్రైసింగ్, అవైలబిలిటీ ఎవ్రీథింగ్ మనం మాట్లాడుకుందాము. సో మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ఈ బైక్ గురించి వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ ఇంకా బైక్ యొక్క ఇంజన్ విషయానికి వచ్చేసి మనకి ఇది 4 వాల్వ్ DOHC లిక్విడ్ కూల్డ్ ఇంజన్, 210cc, మ్యాక్సిమం పవర్ వచ్చేసి 24 PS ఉంటుంది, 24.5. టార్క్ వచ్చేసి మ్యాక్సిమం 20.7 న్యూటన్ మీటర్ టార్క్. 6 స్పీడ్ గేర్ బాక్స్ స్టాండర్డ్గా వచ్చేసింది. దాంతోపాటు మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ప్రొవైడ్ చేశారు. నాకు తెలిసి ఒక ADV బైక్స్లో 210cc బైక్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ ఫీచర్. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది క్లచ్ అనేది. అండ్ ఇంకా దాంతోపాటు మనకి దీంట్లో స్విచబుల్ ABS మోడ్ కూడా ఇచ్చారు. సో డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్గా వచ్చేస్తుంది. అండ్ మనకి ఆఫ్ రోడ్కి తగ్గట్టు, నార్మల్ రోడ్కి తగ్గట్టు, ర్యాలీ మోడ్కి తగ్గట్టు స్విచబుల్ ABS మోడ్స్ అయితే ఇచ్చారు. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ కూడా వీళ్ళు చాలా బాగుందని చెప్తున్నారు. మనకి ఆబ్వియస్లీ మనకి ఇది ఆఫ్ రోడింగ్ బైక్ కాబట్టి, అడ్వెంచరస్ బైక్ కాబట్టి డెఫినెట్గా మనకి సస్పెన్షన్ దానికి తగ్గట్టుగానే ట్యూనింగ్ అయితే చేస్తారు. సో మనకి ఇక్కడ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఉంటుంది, ప్రీలోడ్ అడ్జస్టబుల్ సస్పెన్షన్, గ్యాస్ చార్జ్డ్ ఉంటుంది. అండ్ మనకు ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటి అంటే మనకి ఇందులో ఈ ఎగ్జాస్ట్ ఏదైతే ఉందో మనకి కంప్లీట్గా సీట్ కిందకైతే వచ్చేలాగా చేసేసారు. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ముందైతే మనకి కొంచెం తగిలే ఛాన్సెస్ అయితే ఉండేది మనకి ఎగ్జాస్ట్ అనేది. బట్ ఇప్పుడు ఇలా ఇవ్వడం వల్ల ఇంకా మనకి హైట్ అయితే పెరిగింది. సో మీరు వాటర్లో మీరు ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు బురదలో కానివ్వండి ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు. నీళ్లు సైలెన్సర్లోకి వెళ్ళే విధంగా ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు. చాలా మంచి అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని లైటింగ్ గురించి. లైటింగ్ మనకి క్లాసిక్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. సో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ వల్ల మనకి ఇల్యూమినేషన్ బాగుండేది. ప్రీవియస్ మోడల్స్లో మనకి ఎక్స్పల్స్లో మనకి మేజర్ కంప్లైంట్ ఏదైనా ఉంది అంటే అది హెడ్ లైట్ ఇల్యూమినేషనే. ఓవర్కమ్ చేశారు దీంతో అని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి TFT స్పీడోమీటర్ ఉంటే దీంట్లో మనకి చాలా మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఇంకా మనకి ఫ్యూయల్ గేజ్, గేర్ ఇండికేటర్ ఇలాంటి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. చాలా అప్డేటెడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. కుడోస్ టు హీరో. మనకి ఇంకా హెడ్ లైట్ కూడా మీరు బెటర్గా అయితే చేశారు. చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా బేసిక్ స్పెసిఫికేషన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి సస్పెన్షన్ విషయానికి వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ ఫోక్స్ ఉంటాయి, 41 mm డయామీటర్తో ఉంటాయి. సో మంచి స్టడీగానే ఇస్తారు. అండ్ యాంటీ ఫ్రిక్షన్ బుష్ కూడా ఇంక్లూడ్ చేశారు. బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి సస్పెన్షన్ వీళ్ళు ఫోర్క్ గేటర్స్తో కవర్ చేయడం జరిగింది. సో రబ్బర్ ఫోర్క్ కవరింగ్ అయితే ఉంటుంది. చాలా మంచి విషయం. ఇంకా డిస్క్ బ్రేక్ విషయానికి వచ్చేసి మనకి ఇది 275 mm పెటల్ డిస్క్ ఇవ్వడం జరిగింది. నిస్సిన్ క్యాలిపర్స్ వచ్చేస్తాయి. సో పెటల్ డిస్క్ వల్ల మనకి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కంపేర్ టు నార్మల్ డిస్క్. డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్గా వచ్చేస్తుంది. టైర్స్ విషయానికి వచ్చేసి మనకి 90/90 సెక్షన్ ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి 120/80 ఉంటుంది. ఆఫ్ రోడింగ్ కాబట్టి మనకి తక్కువగా ఉంటుంది. ఇంకా టైర్స్ ఏమో మనకి ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఉంటాయి. సో డ్యూయల్ పర్పస్ టైర్స్ అంటారు ఆఫ్ రోడింగ్కి. అండ్ మనకి హైవే రైడింగ్ కూడా బాగుండేలాగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇంకా ఆల్ LED వింకర్ సిస్టమ్తో వచ్చేస్తుంది. సో ఎవ్రీ లైట్ మీరు టచ్ చేస్తే మనకి బైక్లో LED సిస్టమే ఉంటుంది. ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇది మనకి బైక్ యొక్క TFT క్లస్టర్ ఇలా ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మనకి చాలా మంచి డిజైనింగ్ అయితే వీళ్ళు చేశారు. సో ఇక్కడ సీట్ కూడా చూడొచ్చు మీరు. సో ఇంజన్ మనకి లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి మనకి లాంగ్ రైడ్స్లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కూలెంట్ మనకి పనిచేస్తుంది కాబట్టి. అండ్ నిస్సిన్ క్యాలిపర్స్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ క్యారియర్ కూడా వీళ్ళే మనకు స్టాక్ యాక్సెసరీగా ప్రొవైడ్ చేస్తున్నారు. బైక్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేస్తే మనకి 220 mm ఉంటుంది. సో యాంపుల్ హైట్ అని చెప్పుకోవచ్చు మనకి ఆఫ్ రోడింగ్కి. అండ్ బైక్ యొక్క మెయిన్గా మాట్లాడుకోవాల్సింది వెయిట్ గురించి. సో 170 kg టాప్ ఎండ్ ఉంటుంది. సో 168 kg బేస్ వేరియంట్ ఉంటుంది. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. ఇంకా సీట్ హైట్ విషయానికి వచ్చేస్తే మనకి 835 mm ఉంటుంది. సో టాల్ రైడర్స్కి ఈ బైక్ అనేది యాప్ట్గా ఉంటుంది. సో షార్ట్ రైడర్స్కి చాలా కష్టం. 5'10" హైట్ అయితే ఉండాలి ఖచ్చితంగా మనం ఈ బైక్ని హ్యాండిల్ చేయాలి అంటే. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వచ్చేస్తే మనకి ఇది 13 లీటర్స్ ఉంటుంది. అండ్ మైలేజ్ విషయానికి వచ్చేస్తే ఈ బైక్ మనకు ఈజీగా 35 to 40 కిలోమీటర్స్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. మనకి 4 వాల్వ్ ఇంజన్ కాబట్టి పర్ఫార్మెన్స్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. బట్ మనకి మైలేజ్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు మనకి స్విచబుల్ ABS ఇవ్వడం వల్ల మనకి చాలా మంచి ఆఫ్ రోడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం గెయిన్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనకి 4 వాల్వ్ ఇంజన్ కాబట్టి ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్లో మీకు ఇంజన్కి ఎంత సప్లై అయితే అవసరమో అంతే డెలివర్ చేస్తుంది. ఇంకా టాప్ స్పీడ్ వచ్చేసి మనకి బైక్ నుంచి ఈజీగా 130 km/h ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి ఆఫ్ రోడింగ్ కాబట్టి మనకి అంత టాప్ స్పీడ్ ఓరియంటెడ్ బైక్స్ అయితే కాదు కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ ఆల్సో మనకి ఇది డ్యూయల్ పర్పస్ టైర్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను. సో కపుల్డ్ విత్ నిస్సిన్ క్యాలిపర్స్ మనకి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి మీకు 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాయి కదా. సో ఈ 2 వేరియంట్స్ ఒక మేజర్ డిఫరెన్స్ ఇలా ఉంటుంది. సో మనకి బేస్ వేరియంట్ వచ్చేసి
డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో వస్తుంది. టాప్ వేరియంట్ మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో ఉంటుంది. మనకి విండ్ షీల్డ్ ఇంకా మనకి టీఎఫ్టీ క్లస్టర్, బేసిక్ దాంట్లో ఎల్సీడీ క్లస్టర్ ఉంటుంది. సో ఇలా మనకి మేజర్ డిఫరెన్స్ అయితే ఉంటే నక్కల్ గార్డ్స్ కూడా మనకి టాప్ వేరియంట్లో వచ్చేస్తాయి. సో ప్రైసింగ్ విషయానికి వచ్చేస్తే అమేజింగ్ ప్రైస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బై ద వే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆటోమోటివ్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. చాలా మంచి కంటెంట్ వస్తూ ఉంటుంది, ఇన్ఫర్మేటివ్ కంటెంట్. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్కు. ఏ సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా బైక్ విషయానికి వచ్చేస్తే 1,75,800 అనేది మనకి బేస్ మోడల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్. సో ఆన్ రోడ్ మనకి ఇది అరౌండ్ 2,15,000 వరకు వచ్చేస్తుంది. సో 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి, రెడ్ అండ్ వైట్. సో మీకు ఆల్రెడీ మేజర్ డిఫరెన్సెస్ చెప్పాను. ఇది మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్ వచ్చేస్తుంది. నకల్ గార్డ్స్, విండ్షీల్డ్ ఇలాంటివి ఏవి ఉండవు. అండ్ మీరు అడిషనల్గా 10,000 స్పెండ్ చేయడం వల్ల మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉంటాయి టాప్ మోడల్లో. సో అజూర్ బ్లూ అండ్ ఇంకోటి మనకి మెటాలిక్ గ్రే. సో ఈ రెండిట్లో మనకి ప్లస్ పాయింట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, విండ్ షీల్డ్, నకల్ గార్డ్, టీఎఫ్టీ క్లస్టర్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో చాలా మంచి అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఈ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వేరియంట్కి వెళ్ళమని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మనకి సేఫ్టీ ముఖ్యం ఎప్పుడైనా. అండ్ ఇంకా మెయిన్ బైక్ యొక్క పాజిటివ్ విషయానికి వచ్చేస్తే సో 210cc లిక్విడ్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్. సో ఎక్సలెంట్ పవర్ ఫిగర్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ సెగ్మెంట్లో వేరే దీనికి రైవలే లేదు. సో హిమాలయన్ కంటే కూడా నేనైతే బెటర్ ఆప్షన్ చెప్తాను. వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ ఇదైతే. చాలా అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. దాంతోపాటు మనకి డీసెంట్ మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 35 km/లీటర్ మనకి మంచి మైలేజ్ అని చెప్పుకోవచ్చు. మేజర్గా మనకి హీరో సర్వీస్ అనేది మాత్రం చాలా వైడర్ నెట్వర్క్ ఉంటుంది. స్పేర్స్ అవైలబిలిటీ కూడా బాగుంటుంది. సో హీరోకి అది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో మనకి సీట్ కంఫర్ట్ కూడా డీసెంట్గా ఉంటుంది. సో పిలియన్ రైడర్కి కూడా కొంచెం యాంపుల్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఇంకా ఓవరాల్గా మనకి సిటీ అండ్ ఆఫ్ రోడింగ్ పర్పస్ రెండు బ్యాలెన్స్ చేయగలిగిన బైక్ ఏదైనా ఉందంటే మనకి బడ్జెట్ సెగ్మెంట్లో ఇదే అని చెప్పుకోవచ్చు. దీనికి రైవలే లేదు. అండ్ ఇంకా మైనస్ విషయానికి వచ్చేస్తే ఈ బైక్ మనం సిటీ సోల్ పర్పస్కి అయితే మాత్రం అంత మనకి సాటిస్ఫాక్టరీగా నడపలేము. సో మనకి సిటీ పర్పస్ కొంచెం డిఫికల్ట్ బైక్ అని చెప్పుకోవచ్చు. మనకి ఆబ్వియస్లీ మనకి చాలా హైట్ ఉంటుంది బైక్ అనేది. అండ్ ఆల్సో లో ఎండ్ టార్క్ కూడా అంత పంచిగా ఉండదు. సో ఓవర్టేకింగ్కి చాలా కష్టం అవుతుంది. సో మీరు రిలాక్స్డ్గా నడపాల్సిన మోటార్ సైకిల్ అండ్ ఆఫ్ రోడింగ్ పర్పస్ అయిన మోటార్ సైకిల్ కాబట్టి ఇంకా దీనికి రైవల్స్ అయితే లేవు. నాకు తెలిసి ఇంకా హిమాలయన్ అవి అయితే ఉన్నాయి, కానీ అవి కొంచెం అవుట్ ఆఫ్ బడ్జెట్ వెళ్ళిపోతాయి. సో ఇది 1,85,000 మోడల్ కూడా మనకి 2.3 వరకు వచ్చేస్తుంది. మేజర్ అప్గ్రేడ్ వచ్చేసి లిక్విడ్ ఇంజిన్ కాబట్టి. సో నాకైతే బైక్ చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ బైక్ గురించి. సో మంచి అప్డేట్స్ ఇచ్చారు, మంచి లుక్ అయితే ఉంది. సో కొంచెం డిజైన్ అయితే చేంజ్ అయింది నా ఒపీనియన్లో. సో మీకు ఎలా అనిపించింది ఈ బైక్ గురించి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా చెప్పండి. అండ్ మనకి బైక్ యొక్క అవైలబిలిటీ మీకు చెప్తానగా మనకి ఫిబ్రవరి ఎండ్ కల్లా హైదరాబాద్లో వచ్చేస్తుంది బైక్ అనేది. సో బుకింగ్స్ అయితే ఆల్రెడీ ఓపెన్ అయిపోయి 1 month పడుతుంది డెలివరీకి అని చెప్పారు నేను హైదరాబాద్ షోరూమ్స్లో ఎంక్వైరీ చేస్తే. సో ఇది అవైలబిలిటీ. సో ఇది ఫ్రెండ్స్ నా ఒపీనియన్ అబౌట్ హీరో ఎక్స్పల్స్ 210 4V. సో బైక్ అయితే చాలా నచ్చింది నాకైతే ఫీచర్స్ పరంగా. సో షోరూమ్స్లో రాగానే నేను మీకు ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేశాను టెస్ట్ రైడ్ది. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో చాలా మంచి బైక్స్ తీసుకొస్తుంది హీరో. సో మై రెస్పెక్ట్ హీరో. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో మళ్ళీ మీ ముందు సరికొత్త వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.